హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఉగాది సందర్భంగా ఒక డీఏ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి డిఆర్ఎస్ అలవెన్స్ పెండింగ్‌లో ఉండటమే. ప్రస్తుతం మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జూలై నెల వస్తే ఆరో డీఏ కూడా పెండింగ్‌లోకి అయితే చేరుకోనుంది. దీంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కొన్ని ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఉగాది కానుకగా ఒక డీఏ మంజూరు చేసినా ఇంకా 4 డీఏలు పెండింగ్‌లో ఉంటాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త పీఆర్సీ కూడా ఇంకా ప్రకటించలేదు. ఉద్యోగుల అంచనా ప్రకారం పీఆర్సీ ప్రకటించడానికి కనీసం మరో 2 నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. జూన్ నాటికి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటిస్తే ఉద్యోగులకు కొంత ఊరట లభించనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ ఉద్యోగుల ఆశలు మాత్రం తగ్గటం లేదు. పెన్షనర్లు ప్రభుత్వాన్ని కనీసం 2 డీఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉగాది అనంతరం రంజాన్ పండుగ కూడా సమీపిస్తోంది. దీంతో ఉద్యోగులలో ఉగాది కానుకగా ఒక డీఏ మంజూరు చేయడం కాకుండా రంజాన్ పండుగ కానుకగా కూడా మరొక డీఏని విడుదల చేస్తే ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకున్నంత మేర సంతృప్తి చెందుతారని అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విధానాలను అనుసరించి ఎంతవరకు డీఏలను విడుదల చేస్తుందనేది వేచి చూడాల్సిన అంశము.